ఈవీ అమ్మకాల్లో భారతదేశానికి రెండో స్థానం. కవాసాకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి హైడ్రోజన్ బైక్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్ర లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక ఈవీ సంబంధించిన కోర్టు కేసులో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళకి ఫేవర్గా అయితే తీర్పు అయితే వచ్చిందనమాట. అసలు విషయం ఏంటంటే, ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ ఎవరైతే ఉన్నారో అర్బన్ మొబిలిటీ అనే ఒక కంపెనీ వాళ్ళు డెస్టినీ ప్లస్ అనే ఒక 2 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. బట్ ఇక్కడ గమనించాల్సింది అయితే చాలా మంది తెలిసి ఉంటుంది, హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు డెస్టినీ అనే పేరుతో పెట్రోల్ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంతో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీ మీద కేసు పెట్టడం జరిగింది. సో దాంతో కోర్టు ఎవరైతే ఈ జడ్జి గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించడం తెలిసింది ఏంటంటే, ఇక్కడ డెస్టినీ అనే పర్టికులర్ ఆ పదాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్న బ్రాండ్ కాబట్టి ఈ 2 వీలర్ ఈవీ కంపెనీ వాళ్ళు యూజ్ చేయకూడదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే IPO-IAF ఇంక్యుబేటెడ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ మెజార్ట్ ఎలక్ట్రిక్ వాళ్ళు జూటీ అనే ఒక పేరుతో ఒక ట్రైక్ కాన్సెప్ట్ లో ఉన్న వెహికల్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇది ఒక పెట్రోలింగ్ టైప్ లో ఉన్న వెహికల్ అనమాట. సో ఇందులో మనకి స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 0.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. దీని మీద లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 120 కేజీల వరకు లోడ్ కెపాసిటీ అని చెప్తున్నారు. అలానే ఇందులో టాప్ స్పీడ్ చూసుకున్నది 24 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ వెహికల్ ని కేవలం గంట లోపలనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పర్టికులర్ వెహికల్ ని మన భారతదేశం సంబంధించిన డిఫెన్స్ సెక్టార్కి అయితే ఇద్దామని ఈ కంపెనీలు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ టాక్సీ కియా కార్నెస్ క్లావిస్ సంబంధించిన ప్రైస్ ని అయితే ప్రకటించారు ఆ కంపెనీ వాళ్ళు. 18,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే ఎలక్ట్రిక్ కార్ ని అయితే ఆఫర్ చేస్తారన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ ని టాక్సీ రూపంలో వాడుకుందాం అనుకుంటే మాత్రం స్పీడ్ అయితే 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే రిస్ట్రిక్ట్ చేయాలి. దానికి తగ్గట్టు కూడా వీళ్ళు ఫెసిలిటీ అయితే ఆఫర్ చేస్తారంట. లేదంటే రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే దానికి తగ్గట్టుగా స్పీడ్ అనేది అందులో అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. కియా ఎలక్ట్రిక్ కార్ లో మనకి 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే మనకి 440 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి సుమారుగా 80% ఛార్జ్ చేయడానికి కేవలం 39 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే మనకి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తారు. బట్ ఒకసారి ఛార్జ్ పెడితే 404 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 10 నుండి 80% ఛార్జ్ ని మీరు కేవలం 39 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే మొత్తం 11,000 పైగా భారతదేశంలో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ గా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి కియా కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక వ్యక్తి 2019 సంవత్సరం వోక్స్ వ్యాగన్ సంబంధించిన కారు అయితే యూజ్ చేస్తున్నమాట. వాస్తవానికి అతనికి 11 నుంచి 12 కిలోమీటర్ మైలేజ్ వచ్చేది. బట్ ఒకసారిగా మైలేజ్ 7 నుంచి 8 కిలోమీటర్ పడిపోయింది. సో అసలు విషయం ఏంటంటే, ఈ కారులో ఏదైతే ఉందో ఈ కారు E10 పెట్రోల్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. E20 పెట్రోల్ అయితే సపోర్ట్ చేయదు అనమాట. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ కి ఏమవుతున్నారంటే, ముఖ్యంగా పెట్రోల్ వెహికల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో పెట్రోల్ బంక్స్ లో E20 పెట్రోల్ నే యూజ్ చేస్తున్నారనే సంగతి తెలియక చాలా మంది E10 పెట్రోల్ అనుకుని చెప్పి వాళ్ళ కార్లు అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే E20 పెట్రోల్ ఏదైతే ఉందో E10 వెహికల్స్ లో వేస్తే కనుక దాంట్లో చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట. సో మైలేజ్ పరంగానే ఇతర ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాం అంటే, ఇర్రిలెవెంట్ ఈవీ అయినా కూడా E20 పెట్రోల్ అనేది ఏదైతే ఉందో, సో E20 E30 అలా పెంచుకుంటూ వెళ్ళేసరికి మనకి కార్బన్ ఎమిషన్స్ అయితే తగ్గుతాయి అనమాట. ఎన్విరాన్మెంట్ పరంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ తీసుకొచ్చిన E20 పెట్రోల్ ఏదైతే ఉందో దీనివల్ల ఎగ్జిస్టింగ్ ఎవరైతే కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు ఆ తెలియక అది E10 పెట్రోల్ ఏమో అని చెప్పుకుని దాంట్లో వేయించుకుంటున్నారు. ఇవాళ భారతదేశ మార్కెట్లో 10 కార్లు ఉంటే కనుక అందులో 9 కార్లు E10 కాంపాటబుల్ కార్స్ ఉన్నాయి. సో బట్ ప్రజెంట్ పెట్రోల్ బంక్స్ లో మెజారిటీ చోట్ల E20 పెట్రోల్ దొరుకుతుంది అనమాట. దానివల్ల ఇలాంటి మైలేజ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2025 సంవత్సరం ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి భారతదేశం ఈవీ అమ్మకాల్లో ప్రపంచవ్యాప్త దేశాలతో పోల్చుకున్నట్లయితే రెండో స్థానంలో అయితే కల్పిస్తుంది అనమాట. సో మొదటి స్థానంలో చైనా దేశం 32 లక్షల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో భారతదేశం 6,57,000 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిందనమాట. ఇక మూడో స్థానంలో
2,09,000 అమ్మకాలతో వియత్నాం దేశం 3వ స్థానంలో అయితే నిలిచిందనమాట. కేవలం చైనా దేశం ఒక్కటే మన భారతదేశం కన్నా ముందైతే ఉంది. నెక్స్ట్ మన భారతదేశం ఈవీ ఇండస్ట్రీ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్ పెరుగుతుందన్న, ఈవీ పరంగా మార్కెట్ పెరుగుతుందన్న దానికి కారణం ఇదే అనమాట. చైనా తర్వాత నెక్స్ట్ బూమింగ్ మార్కెట్ ఏదైతే ఉందో మన భారతదేశం అనమాట. అది పాపులేషన్ పరంగా చూసుకున్నా లేకపోతే ఏరియా వైజ్ గా చూసుకున్నా మనకున్న అడ్వాంటేజ్ వల్ల ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల కూడా ఇక్కడ ఈవీ అడాప్షన్ ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. సో నెంబర్స్ పరంగా కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే చాముండేశ్వరి ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు మైసూర్లో కూర్గాలి అనే ఒక ప్రాంతంలో DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. మొత్తం 2 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పెట్టామని చెప్తున్నారు. సో ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీ చూసుకున్నైతే 180 కిలోవాట్ల కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో అంటే ఒక సింగిల్ గా నుంచి 90 కిలోవాట్ల వరకు పవర్ అయితే అవుట్పుట్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా మైసూర్లో ప్రాంతంలోని ఇక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్ వల్ల అక్కడ ఉన్న ఈవీ కార్ ఓనర్స్ కి అయితే అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా దేశంలో హబ్బర్ అనే ఒక కొత్త కంపెనీ అయితే వచ్చింది, ఒక స్టార్ట్అప్ కంపెనీ. అసలు ఈ కంపెనీ వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందన్నమాట. గత సంవత్సరం టెస్లా కంపెనీ వాళ్ళు ఏదైతే టెస్లా సంబంధించిన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన టీమ్ లో వర్క్ చేసిన వాళ్ళని చాలా మందిని అయితే ఆ టీమ్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉద్యోగాలను తీసేసింది. అలా తీసేసిన వాళ్ళు ఒక పర్సనే ఈ హబ్బర్ అనే ఒక కంపెనీ అనేది డెవలప్ చేశారన్నమాట. మరి ఈ హబ్బర్ అనే స్టార్ట్అప్ కంపెనీ కాన్సెప్ట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వాలి ఈవీ కార్లకి. బట్ ఈవీ కార్లకు కాకుండా వీళ్ళు స్పెసిఫిక్ గా అమెరికా దేశంలో ఎలక్ట్రిక్ టాక్సీస్ అయితే ఎక్కువ రన్ అవుతాయి అనమాట. ఎలక్ట్రిక్ టాక్సీలకి, ఫ్లీట్ ఆపరేటర్స్ కి తక్కువ టైంలో ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే నెట్వర్క్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అయితే డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే అమెరికా దేశంలో మొట్టమొదటి ఆర్వీ వెహికల్స్ ని డెవలప్ చేసే, అంటే రీక్రియేషన్ వెహికల్స్ ని డెవలప్ చేసే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు అనమాట. ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో దీంట్లో కొంచెం పెద్ద సైజులో అయితే ఉంటుందన్నమాట. చాలా మంది వెకేషన్స్కి, అలాంటి అమెరికాలో ఎక్కువ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆర్వీ వెహికల్స్ తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ సెలబ్రేషన్స్ తీసుకోవడానికి లోపలంతా కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ వెహికల్లో ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 450 కిలోమీటర్లకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇందులో 77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. ఇక దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే $184,000 అయితే ఈ పర్టికులర్ ఈవీ వెహికల్ యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక లైట్ షిప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ AI-1 అనే ఒక ఆర్వీ వెహికల్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది. బట్ డెలివరీస్ వచ్చి 2026 సంవత్సరంలో అయితే స్టార్ట్ అవుతాయంట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే కవసాకి కంపెనీ వాళ్ళు ఒక హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే ఒక ICE బైక్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. సో అటు హైడ్రోజన్ ఇంధనంతో పనిచేస్తుంది, రెగ్యులర్ గా ఉండే పెట్రోల్ తో కూడా పనిచేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ వాహనాన్ని సుజారా సర్క్యూట్ ఏదైతే జపాన్ లో ఉన్న సర్క్యూట్ మీద అయితే టెస్ట్ చేశారనమాట. సో మనకి 8 గంటల పాటు రేస్ అనేది జరుగుతుంది. ఆ ట్రాక్ మీద ఈ వెహికల్ ని టెస్ట్ చేశారు. బైక్ యొక్క ఇంజిన్ సామర్థ్యం చూసుకున్నట్లయితే 1000 cc ఇంజిన్ సామర్థ్యంతో ఈ వెహికల్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.